బ్రేకింగ్ ఏదైతే ఉందో వాంఛనీయంలో మనకు హౌస్ బ్రేకింగ్ ట్రేస్ చేయడం జరిగింది. సో ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి టెస్ట్ అయిన వెంటనే కూడా స్పెషల్ టీమ్స్ అని కూడా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫామ్ చేశాము. సో ఎవరైతే ఉన్నారో ముద్దాయిలో ఆఫీస్ చేసి మనకి అరెస్ట్ చేయడం జరిగింది. సో ముద్దాయి వివరాలకు వచ్చేటప్పటికి ప్రశాంత్ కుమార్ కరడ అండ్ సాగర్ కుమార్ పాండా ఇద్దరు కూడా అంతర్రాష్ట్ర ముఠాకి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన ముద్దాయిలుగా మనం ఐడెంటిఫై చేసాము. అండ్ ఇద్దరికి కూడా చాలా ఏరియాస్లో కూడా కేసెస్ ఉన్నాయి. ఇద్దరి మీద సుమారు మనకి 60 వరకు కేసులు ఉన్నాయండి. సో అన్నీ కూడా మనకి దొంగతనం కేసులే మనకి ఉన్నాయి. సో మనకి రాజమండ్రితో పాటు వీళ్ళకి వైజాగ్, కాకినాడ, గుంటూరు అండ్ బరంపురం, సో ఒరిస్సాలో పలు ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అండ్ తెలంగాణలో కూడా హైదరాబాద్ ఏరియాలో కూడా వీళ్ళ మీద పలు దొంగతనం కేసులు నమోదయ్యి. సో వీళ్ళని ఎంతో కష్టపడి మన టీమ్స్ అందరినీ పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర మనము 220 grams ఆఫ్ గోల్డ్ రికవర్ చేసాము అండ్ 8.25 grams ఆఫ్ ప్లాటినం రికవర్ చేసాం అండ్ 4.2 lakh క్యాష్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళని పట్టుకున్నాక అండ్ వీళ్ళ మీద ఉన్న పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కూడా వీళ్ళు మన స్టేట్లో ఒక 8 కేసెస్ వరకు కూడా అడ్మిట్ చేశారు. సో ఆ ప్రాపర్టీ కూడా మనం తర్వాత రికవర్ చేయడం జరిగింది. సో మొత్తం మనం 10 lakh వరకు ప్రాపర్టీని దాని దగ్గర రికవర్ చేశాము. సో ఎస్పీ గారు కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. సో ముఖ్యంగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి కూడా కొద్దిగా పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇద్దామనుకుంటున్నామంటే పోలీస్ తరఫున. సో దసరా హాలిడేస్ అందరూ కూడా ఇళ్లలో హాలిడేస్కి వెళ్తూనే ఉంటారు. సో దయచేసి అందరూ కూడా విలువైన వస్తువులు ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఏదైనా ఉన్నా కూడా బ్యాంక్ లాకర్స్ దయచేసి భద్రపరుచుకొని వెళ్ళండి. సో ఏమైనా ముఖ్యంగా మనకి కొమ్మూరు సైడ్ నాచరి కానివ్వండి, ఇటు అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోమని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రీసెంట్గా మనం చూస్తే కొమ్మూరు సబ్ డివిజన్లో రాబడి జరిగింది. లేడీ ఒంటరిగా ఉన్న లేడీని డేస్ బ్యాక్ చేసుకున్నారు. అండ్ ఈరోజు మనకి ఎవ్రీ మంత్ తణుకులో కూడా ఒక రాబరీ రిపోర్ట్ అయింది. సేమ్ ఇట్లాగా ఒంటరిగా ఉన్న మహిళల మీద అదర్ స్టేట్ గ్యాంగ్స్. సో ఈరోజు